హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయలేదు కదా, ఎందుకంటే నా సెల్ ఖరాబ్ అవ్వడం వల్ల వీడియోస్ చేయలేదండి. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తానండి. వీడియోస్ చేయకపోవడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారండి. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా చేస్తారు కదా. ఫ్రెండ్స్, ఈరోజు నేను తయారు చేసే నెక్లెస్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కూడా. ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. తయారీ విధానం చూపిస్తానండి. ముందుగా 1/2 మీటర్ దారం తీసుకొని వైట్ బీడ్ తీసుకోవాలండి. తర్వాత 6 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా 6 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని మళ్ళీ వైట్ బీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇది ముడేసుకోవాలి. ఇలా ముడేసుకోవాలండి. నేను చూపించిన రీతిగా ముడేసుకోవాలి. ముడేసుకొని అంటే ఒక్కటే ముడేసుకోవద్దండి, ఒక 2-3 ముళ్ళేసి దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఇలా దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి గోల్డ్ కలర్ బీడు, ఒక గోల్డ్ కలర్ బీడు, ఒకటి కోన్ షేప్ బీడు, పెద్దది కోన్ షేప్ బీడు, ఒకటి గోల్డ్ కలర్ బీడు. ఇలా తీసుకోవాలండి. చూడండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదండి, ఇలా తీసుకున్న తర్వాత కింద గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, దాన్ని వదిలేసి బిగ్ కలర్ కోన్ షేప్ బీడ్ నుంచి తీసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నాను అనేది. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ నుంచి బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ నుంచి తీసుకోవాలి. ఇటు నుంచి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇటు సైడ్ తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. మళ్ళీ వైట్ కలర్ బీడ్ నుంచి మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ కోన్ షేప్ బీడ్ నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, దాంట్లో నుంచి సూదిని తీసుకోవాలి. కింద ఇలా తీసుకొని కోన్ షేప్ బీడ్లో నుంచి సూది తీసుకుంటూ మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ నుంచి వైట్ కలర్ బీడ్లో నుంచి సూదిని తీసుకోవాలి. చూడండి, నేను తీస్తున్నాను. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. ఇలానే ఒక 5 తయారు చేసుకోవాలండి. అలా తయారు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా 5 తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్లెస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. నెక్లెస్ తయారు చేసుకోవడానికి 1/2 మీటర్ దారం 2 వరుసలు తీసుకోవాలి. తీసుకొని గోల్డ్ కలర్ బీడ్స్ని మన నెక్కి సరిపడా తీసుకోవాలండి. 1 సైడ్ తీసుకున్న తర్వాత మధ్యలో అంటే నేను కొన్ని ఎక్కించి చూపిస్తాను. ఇలా కొన్ని పూసలు ఎక్కించిన తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నది తీసుకొని ఇక్కడ 2 బీడ్స్ నుంచి సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా 2 బీడ్స్ నుండి సూదిని తీసుకోవాలండి. తీసుకుంటే ఇలా వస్తుందండి. గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ముందుగా తయారు చేసిందని తీసుకొని ఈ 2 బీడ్స్ నుండి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకుంటే ఇలా వస్తుందనేది చూపిస్తాను. మళ్ళీ తీసుకుంటే ఇలా వస్తుందండి. మళ్ళీ 6 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ముందుగా తయారు చేసిందని తీసుకొని మళ్ళీ 2 బీడ్స్ నుంచి ఈ 2 బీడ్స్ నుంచి సూదిని తీసుకోవాలి. చాలా ఈజీ కదండి కదా ఫ్రెండ్స్. తీసుకుంటే ఇలా వస్తుందండి. మళ్ళీ 6 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఇక్కడ ఉన్నాయి కదా, నేను చూపించాను కదా, వాటిని సేమ్ అలానే అల్లుకోవాలి. అలా అల్లి చూపిస్తానండి. ఫ్రెండ్స్, అల్లుకుంటే ఇలా వస్తుందండి. ఇలా పూర్తిగా తయారు చేసిన నెక్లెస్ ఉందండి, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదండి నేను పూర్తిగా తయారు చేసిన నెక్లెస్.
చాలా బాగుంది కదండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్కు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేయాలో చూసారుగా ఫ్రెండ్స్. చాలా ఈజీ అనిపించింది కదా ఫ్రెండ్స్. మన నెక్కి సరిపడా బీడ్స్ ఎక్కించుకొని వన్ సైడ్ చైన్ పెట్టుకోవాలి. ఇలా వన్ సైడ్ చైన్ పెట్టుకోవాలి. వన్ సైడ్ ఏమో హుక్కు పెట్టుకోవాలండి. ఇలా హుక్కు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో నెక్లెస్. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టానండి, నేను వీడియోలో పెడతాను. నెక్లెస్ ఎలా తయారు చేయాలో చూసారుగా ఫ్రెండ్స్. ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.